you wanna do? ఎక్కడున్నావు బావా? ఆసనాలు ఎత్తున్నాను. లేట్ అయిపోతుంది, ఎప్పుడు వస్తావు? నీ ప్లాన్ కోసమే యోగా చేస్తున్నాను. 10 నిమిషాల్లో వచ్చేస్తా. త్వరగా రా, ఆ రాజాగాడు బయటికి పోయేలా ఉన్నాడు. సరే. రాజా, ఎక్కడికి వెళ్తున్నావు రాజా? కటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. కటింగ్? అందంగానే ఉన్నావుగా, ఇప్పుడు ఎందుకు వెళ్ళడు? ఏటేటేటే నీ కంటికి నేను అందంగా కనబడుతున్నానా? ఇదేదో ప్రేమాలోనే ఉంది. తినక తినక వేము తీయనుండు, చూడు చూడక కాకి అందంగా ఉండు అన్నట్టు నువ్వు ఇప్పుడు మాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. కటింగ్ చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాను. చూడు బెల్ సౌండ్ సత్యం. ఎవరు వచ్చారో చూసేస్తాను. ఎవరండి మీరు? తోలు బొమ్మలు ఆడించుకునే వాళ్ళ ఉన్నావు. ఎవట్రా నువ్వు? లోత్తడి పైన ఇత్తడి బిందులో ఉన్నావు. నన్ను టచ్ చేయొద్దు, నేను ట్రాన్స్ఫార్మర్ అంటూనే ముట్టుకుంటే కాలిపోతావు. ఐషో, నిన్నెవడో తిమ్మిడి ఏదో ఏడిపిస్తున్నాడో. ఎవడాడో, ఎక్కడున్నాడో 4 తన్ని మడత పెట్టేసేస్తాను. నా అత్తగోలంత లేవు, నన్నే ఎదవంటావా? నేను అడిగింది ఐషోని, నిన్ను కాదు. నువ్వు తిట్టింది నన్నే అంటే ఆ ఎదవి నువ్వేనా? ఇదిగో మళ్ళీ ఎదవంటావు. రే నేను చంపేస్తాను. రే ఏంట్రా మీ మీదకి వస్తున్నావు? కొట్టేస్తావా? కోసేస్తాను ఏమనుకున్నావు? వరి కోత, అరటి కోత, చెరుకు కోత, అన్ని కోతల్లోనూ మా ఊళ్ళో నేనే నెంబర్ 1. నువ్వు నన్ను కోయడమేట్రా? నీకు పంటలు కోయడమే తెలుసు, నాకు పీకలు కోయడం కూడా తెలుసు. చుంచలక ముఖం నాయాల. ఐషో, ఈడవుడే నన్ను గజ్జి కుక్కలా తగులుకున్నాడు. బాబా, వీడు నిన్నిప్పుడు పట్టుకున్నాడు, నన్నెప్పుడో జలగల తగులుకున్నాడు. తగులుకున్నాడని చెప్పి ఇంట్లో పెట్టుకున్నావంటే వదిలించుకోవాలి గాని. తెగులు వచ్చిన బొంత కోళ్ళలో ఉన్నావు, నువ్వు నన్ను వదిలించేస్తావా? అయ్యారే ఏంటి కొడతావా? రే నా కాలితే గోడకు బల్ల అతుక్కుపోతావు. ఐషు ఐషు ఐషు, ఈ నన్ను గెలుకుతున్నాడు. తోతాడు సస్తే నాకే సంబంధం లేదు. రారా రారా రా, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నారా? రే బస్తీ ఐషు, వాడి వల్ల చేతులు అయిపోయాడు. రారా. పిన్ని, వాళ్ళని ఆపు పిన్ని. వాళ్ళు కొట్టుకుంటేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. దమ్ముంటే కర్ర పడేసి చేత్తో కొట్టుకుందాం. రారా. చేతిలో కర్ర, ఎదురుగా చేతులు ఉన్నప్పుడు ధర్మ యుద్ధం గురించి ఆలోచించకూడదని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదరా. బాబా 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 బాబాయ్ బాబాయ్ బాబా బాబాయ్ లెగు బాబాయ్ లెగు బాబాయ్ బాబాయ్ లెగు బాబాయ్. గడ్డి మీద మెడతలో ఎగిరెగిరి పడ్డావు. చివరికి మందు దగ్గర దోమల కింద అడిపోయావు. ఏంటి ఇటు చచ్చిపోయాడా? బాబాయ్, బంగారం లాంటి బావని పొట్టను పెట్టుకున్నావు కదరా, నిన్ను బదులు ఊరికంప మెక్కిస్తాను. ఐషా 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 ఐషా, బంగారం లాంటి బావని చంపేసావు కదరా. తప్పుకోరా ఐషా. సముద్రానికి ఎదురొచ్చిన పొలస గోదావరి కాలువ కాడ బొల్ల పడి చచ్చినట్టు ఎక్కడో వచ్చి నా చేతిలో చచ్చావు ఎందుకురా? నీ శవం దొరికితే నన్ను జైల్లో పెడతారు. అదే నీ శవం లేకపోతే సాధ్యం లేదు. నాకు ప్రాబ్లమే రాదు. ఐశ్వర్య వచ్చేలోగా నేను మాయం చేసేయాలి.
చెప్తా, నన్నే కర్రతో కొడతావా? శవంగా నేను సాధిస్తా చూడరా. బతుకుండగా మాట లేదు, సచ్చిన తర్వాత కూడా నన్ను సాధిస్తావా? What you wanna do? ఈడేంటమ్మా రాజాగడే మద్దతు చేశాడన్నావు, ఇటు తాపీగా కాల్ చాపుకొని టీవీ చూస్తున్నాడు. వాడు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సో ఎరా రాజా, ఏడ్ చేస్తున్నావా? ఏడు గవర్రాజు గారు, ఏడు ఇలాగొస్తారు? వాళ్ళ బావని చంపేశావని ఐశ్వర్య కేసెట్టింది. బావా ఆడెవడు? వీడు అబద్ధం చెప్తున్నాడు సో మా బావని వీడు చంపేశాడు. మీ బావ నేను చంపడం ఏంటి? నేను చూస్తే ఆడే సత్తాడు. బాబాని ఇక్కడ కొట్టి చంపేశాడు అంకుల్. అత్తి జరిగితే శవం ఉండాలి కదండి. ఓరే, మద్దతు చేసినోడు గుడి ముందు కొబ్బరికాయల బడ్డీలాగా బాడీ ఎట్టుకొని కూకొంత డేట్రా. ఈడిలా కంత్రి నాకు తెలిసే లేటెస్ట్ పోలీస్ డాగ్ నెట్టుకొచ్చాను. ఈడెవడండి కాలి దిపిన కుక్క బొమ్మలా ఉన్నాడు? ఈడి పేరు లైకా. పోలీస్ కుక్కని తీసుకురమ్మంటే వీడినవన్నో తెచ్చారేంటి? మా డిపార్ట్మెంట్ లో కుక్కలు లేవు. వాటికి బిస్కెట్లేసి అంతకులు తప్పించుకుంటున్నారని ఒక రోబో కుక్కను తయారు చేయించాం. అంటే రోబోనా? రోబో నేను కాదు, ఇది. దీన్ని స్టార్ట్ చేసి వదిలితే శవం పాతాళంలో ఉన్న వెతికి పట్టేస్తది. ఆప్షన్ 1 దాచిన శవం, ఆప్షన్ 2 దెబ్బతిన్న శవం, ఆప్షన్ 3 కుళ్ళిన శవం, ఆప్షన్ 4 కనబడని శవం. ఒరే 4 నొక్కరా. ఓకే సార్. ఏరా, కూరగాయలు దాచినట్టు శవాన్ని ఫ్రిడ్జ్ లో దాచినావా? ఓకే సార్. ఒరే, శవం లేకుండా రోబో ఎక్కడ దాకా ఎలా వచ్చింది? ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ ఉంది కదా సార్, రోబో కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఇప్పుడు ఏం నొక్కమంటారు సార్? అన్ని బట్టలు నొక్కిరా, ఏదో ఒక శవం దొరుకుతుంది. ఎస్ సార్. కమాన్. గో గో గో. రోబో దృష్టిలో బుద్ధిం కూడా శవమే. అవును సార్, ఈ ఇంట్లో శవమే లేదు. నాకు తెలిసి ఇంట్లో మర్డరే జరగలేదు. రే, అది మిషన్ ప్రాబ్లం రా. నా కళ్ళ ముందే అంతా జరిగితే అసలు మర్డరే జరగలేదంట. నా రోబో ఎలాంటి బ్లడ్ మార్కు సాక్ష్యాలు గుర్తించలేదు కాబట్టి. హలో, ఏటమ్మా ఊరికే దబాయిస్తున్నావో? రోబోతో పాటు మేమే చూస్తున్నాము. ఇక్కడ ఏ బాడీ లేదు, ఏ మర్డర్ జరగలేదు. ఆహాహా, బాగా కనిపెట్టారు గవర్రాజు గారు. మీరు సిఐడి కన్నా గొప్ప అనుకోండి. నన్ను నమ్మండి సో,
ఈ రాజగాడు మా బావని కర్రతో కొట్టి చంపేశాడు. ఓహో అలాగా, మరి కర్ర ఏది? షో దట్ కర్ర. ఇక్కడ ఉండాలి. అది కూడా రాజా మాయం చేశాడు అంకుల్. నువ్వు నాటకాలు ఆపి ఈ గవర్రా జడ్జిమెంట్ విను. ఇక్కడ ఏ మర్డర్ జరగలేదు. ఈ రోజు మీరు మా విలువైన రోబో సమయాన్ని వృధా చేశారు. రేయ్, ఇంకొకసారి మీ ఇద్దరు కొట్టుకున్న నిర్విభాగం చేశారనుకో, మిమ్మల్ని ఇద్దరిని జైల్లో తోసేస్తాను. ఒరే, శవం లేదు కదా, బ్యాటరీ బొక్క చేత్తో పట్టుకుని రా. కమాన్. నా మాట వినండి సార్. శవాన్ని ఫీజులోంచి మార్చేసి మంచి పని చేశా. లేదంటే ఆ రోబో కుక్కకు దొరికేసేవాడిని. రేయ్, ఎక్కడ దాచారో మా బావ శవాన్ని? ఏటని గోళ తెలియదని చెప్తే సోకి ఎక్కదా? నువ్వు అబద్ధం చెప్తుంటే నమ్మడానికి నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం రా? నువ్వు సామంతలాగా ఇదో ఈ లేనలా కనబడుతున్నారు. రేయ్, కామెడీలు చేయకు. ఎలుగుబంటి గవర్రాజుని మోసం చేసినట్టు నన్ను చీట్ చేయడానికి ట్రై చేయకు. అబ్బా, నీతో గేమ్స్ ఆడడానికి నువ్వేమైనా క్రికెట్ బ్యాటువా టెన్నిస్ కోర్టువా? రేయ్, నా ఓపికను పరీక్షించకు. నా కోపాన్ని టెస్ట్ చేయకు. వీడిని మర్యాదగా అడిగితే చెప్పడు పిన్ని. ఏయ్, మర్యాదలో తేడా వచ్చిందనుకో మీ బావకేమైందో చూసారుగా. అర్థమైందిరా. నిన్ను అడిగితే నువ్వు చెప్పవు. 4 తగిలిస్తే కరెక్ట్ గా చెప్తావు. పక్కదప్పక ఎక్కడికి వెళ్తారు? బయటకు వెళ్ళని నిన్ను. పిన్ని, బాబాయ్ శవం కోసం రాజాన్ శవం చేసావుగా. వీడు చేస్తే బాబాయ్ శవం ఎక్కడుందో తెలియదుగా. అంటే వీడు చచ్చాడంటావా? అది చెప్పాలంటే డాక్టర్ ని పిలవాలి. రాజా బాబాయ్ని కొట్టి చంపేశాడు. నువ్వు ఆ రాజాగారిని కొట్టి పాడేశావు. వాడు కళ్ళు తెరిస్తే గాని బాబాయ్ బాడీ ఎక్కడుందో తెలియదు పిన్ని. నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పెట్టుకే. రాజాకేమైంది డాక్టర్? అతని ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? అంత ఎక్కువ టెన్షన్ పడకండి, నాకు బీపీ వచ్చేలాగుంది. డాక్టర్ గారు, మంచం మీదున్న రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వివరించగలరా? అతనికి డైక్లోఫిన్ సైక్లోఫిన్ అనే రోగం వచ్చింది. రోగం పేరొద్దు కానీ తీరు చెప్పండి. అతను తీరుబడిగా పడుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే కోమాలోకి పోవడం అంటారు. సింపుల్ గా చెప్పాలంటే కోమాలోకి పోవడం అంటారు. మరి బయటకు రావాలంటే? మీ లక్కు బాగుంటే బయటకు వస్తాడు, లేకుంటే మంచం మీద నుంచే వైకుంఠరాజు ఎక్కేస్తాడు. వాడు లేస్తే పిలవండి, ముందు నా ఫీజు ఇవ్వండి. ఒక్క నిమిషం, మందులు ఏమైనా రాసిస్తారా? కోమాలో ఉన్న వాడికి మందులేయటం పుట్టలో ఉన్న పాముకు పాలు పోయటం లాంటిది. లేదు రాజాగానికి మందులు ఎందుకు? మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. రాజాని హాస్పిటల్లో జాయిన్ చేద్దామా? వీడికి ట్రీట్మెంట్ చేసినా లేవడానికి 3 నెలలు పడుతుంది. ఈలోగా బాబాయ్ శవం కుళ్ళిపోతుంది. వసి నీది నోరా హుస్సేన్ సాగరా? మంచి మాటలు రావా? మరి ఏం చేద్దాం పిన్ని? ప్లాన్ ఇద్దాం. సమయానికి ఐడియా ఇస్తుందంటే అంజన కూడా పక్కన లేదు. ప్లాన్ గీని వేసుకుంటే కూర్చోడానికి టైం లేదు పిన్ని. స్విచ్ లో నుంచి కరెంట్ వచ్చినంత స్పీడ్ గా ఐడియా రావాలి. ఐడియా వచ్చింది. అయితే చెప్పు. సింహాసన వారి బాలకృష్ణ గుద్దిన దెబ్బకే విలన్ కోమల నుంచి బయటకు వచ్చాడు. మన పంచికి అంత పవర్ ఉండదే, మన లేడీస్ కదా. పోనీ కరెంట్ షాక్ పెడదామా? తేడా వస్తే రాజుగాడు కాగితాల కాలిపోతాడు. అయితే ఆఖరి ఆప్షన్ డాన్సా?
చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ కోమలో ఉంటే డాన్స్ చేస్తే తన కాలు కదిలి కోమల నుంచి బయటకు వచ్చింది. వర్కౌట్ అవుతుందా? ట్రై చేద్దాం. నువ్వు చేసే డాన్స్ కి రాజగడి మెదట్లో మెరుపులు పుట్టాలి, బాడీలో కరెంట్ ప్రవహించాలి. రాజా కదలాడు. నన్ను లేపమంటావా? రాజా లేచే వరకు నన్ను డాన్స్ ఆపమని చెప్పొద్దు. రాజా లేలే నా రాజా. రాజా అయ్యో రాజా 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 లే రాజా 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 పాము శివమేంద్రా ఎక్కడ దాచావురా? బయట పడేసావా? మ్యాన్హోల్ లో పడేసావా? రాజా రాజా నీళ్ళు పట్టుకురావే. పాముని ఎక్కడ దాచావు? రాజా రాజా లే రాజా, ఏ వాటర్ తీసుకురావే. ఇదిగో వాటర్ తాగు రాజా తాగు. ఇప్పుడైనా చెప్పరా బావ ఎక్కడున్నాడో? రాజా ప్లీజ్ రాజా. నెరజానవులే వరవీణవులే పిలికించి తాళలో జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో సన్నులలో సరసపు వెన్నెలలే. రాజా కదలాడు. రాజా లే రాజా. అయ్యో రాజా లే లేస్తా పడిపోతావు. ఏంట్రా ఇదంతా? బాహుబలి రిలీజ్ డేట్ లాగా ఎన్ని రోజులు నీకోసం వెయిట్ చేయాలరా? ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తావు? ఎమోషనల్ అవ్వదు పిన్ని. నాది ఎమోషనల్ కాదే, టెన్షన్. అవతల బావసం ఎక్కడుందో తెలియడం లేదు. ఈ దరిద్రుని ఈ కేసులో ఇరికించి ఇంటి నుంచి బయటికి ఎండిస్తాననుకుంటే వీడు బావని మాయం చేసి కోమలోకి వెళ్ళిపోయాడు. నేను ప్లాన్ ఒకటేస్తే రిజల్ట్ ఒకటి వచ్చింది. దీన్నే మన చూయింగ మన కాళ్ళ కింద పడ్డామంటారు. నక్క తెలివితేటలు అంటారా? ఏటమ్మా ఐశ్వర్య, ఈ రాజాగాడే పెద్ద బోగ్గాడు అనుకున్నాను, కానీ ఈడికన్నా నువ్వు కంత్రి దానిలాగున్నావే. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత నువ్వు ఎంత డైలాగ్ చెప్పినా వేస్ట్. ఈ నాటకాలు నా దగ్గర కాదు, నేను పరిషత్ నాటకాలు ఆల్ ఇండియా ఫేమస్ ని. ఒరే రాజా లేగరా. నీ నాటకం బయట పెట్టించడం కోసమే ఈ రాజా గారి చేత ఈ నాటకం ఆడించాను. ఏంటి షాక్ అయ్యారా? నేను చిన్న కొడితేనే ఆడు చచ్చాడు అంటే నేను నమ్మేస్తాను అనుకున్నారా? నువ్వు నమ్మలేదు సరే, నా బావని ఏం చేసావురా? పైన వాటర్ ట్యాంక్ లో పడేసాను. అందులో నీళ్లున్నాయా? నేను పడేసినప్పుడు ఉన్నాయి, ఆడు తాగేసి ఉంటే చచ్చుంటాడా? బాబా అయ్యో బాబా. థ్యాంక్స్ అండి గవర్రాజు గారు. బాబా 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 అయ్యో బాబా బాబా
ఏయ్! ఏమైపోయి బావా బావా బాబాయ్ బావా బావా లే బావా లే బావా బాబాయ్ బాబాయ్ వచ్చి బయటకొచ్చి మెల్లగా మెల్లగలే బావా బావా వద్దే నటించొద్దు. నువ్వెంత యాక్ట్ చేసినా ఎపిసోడ్ పేమెంట్ పెంచరు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొట్టుకొని రైటర్ ని చంపేసినట్టు నువ్వు ఆడు కొట్టుకొని నా ప్రాణం మీదకి తెచ్చారేంటి? సర్వీసింగ్ ఇచ్చిన బండిని మెకానిక్ వాడినట్టు వాడేసుకుంటున్నావు. నీలాంటి మరదలుంటే ఈ భూమి మీద అసలు బావనే వాడే ఉండడు. వద్దు, నీకో దండం, నీ ప్రేమకో దండం. అయ్యో ఐశ్వర్య, నీ దరిద్రానికి ఆడు కూడా పోయాడు. ఇప్పుడు చెప్పా